బెండి మటన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? బెండి మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/4 కిలో, ఉడికించిన మటన్ 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా అండి? చేద్దాం మేడం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తారు? ఆయిల్ వేయాలి. నూనె పోస్తాం. సో అది ఉడికించిందా? ఉడికించాను. ఏమేమి వేసారు? మామూలుగా ఉడికించాను. ప్లెయిన్ ఉడికించాను. మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్ మేడం. ఓకే. సో పిల్లలు ఉన్నారు? 2 అబ్బాయిలు. ఎంత ఏజ్? ఒక ఆయనకు 10 ఇయర్స్, ఒక ఆయనకు 7 ఇయర్స్. ఓ, సో మీరు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తాం మేడం. సో మీరేం చేస్తుంటారు? మాది సేల్స్ అండ్ సర్వీస్, 2 వీలర్. ఓ, సో మీకు ఏ సీజన్ అయితే బాగా బిజీగా ఉంటారు మీరు? మామూలుగా అన్ని సీజన్ సేల్స్ ఎట్లా ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, స్పేర్స్ అన్నీ ఉంటాయి కదా. 2 వీలర్ అనేది ఆటోమేటిక్ అందరికీ అవసరమైన. ఇప్పుడు ఎవ్రీ సమ్మర్ అట్లా అన్ని సీజన్ ఓకే బిజీగా ఉంటుంది. సో వేడెక్కాను మేడం. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మేడం. మీ ఆవిడ చేసిన వంటలు మీకు బాగా ఇష్టమైన వంట ఏది? మటన్ కర్రీ బాగుంటుంది. మటన్ కర్రీ బాగుంటుందా? సో మీరు మటన్ బాగా ఇష్టంగా తింటారా? మటన్ కర్రీ, చికెన్, నాన్ వెజ్ బాగానే టేస్ట్. నాన్ వెజ్ అయితే బాగా ఇష్టంగా తింటారు. ఆనియన్స్ వేసుకుందాం మేడం. ఉల్లిపాయలు వేసుకున్నారు? ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. కారం బాగా తింటారా మీ ఇంట్లో? చాలా స్పైసీ తింటాను. చాలా కారంగా తింటారా? మరి పిల్లలు తింటారు. వాళ్ళు కూడా అంతేనా కారమేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ మేడం. తర్వాత పసుపు మేడం. పసుపు, కొత్తిమీర, పుదీనా. మీరు ఏ ఊరండి? మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మేడం. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, నాగరకర్నూలు విలేజ్, తలుపునూరు. చాలా మేము ఇక్కడ వచ్చి బాగానే 20 ఇయర్స్ అవుతుంది మేడం. 20 సంవత్సరాలు? 20 ఇయర్స్ అవుతుంది. సో 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ మేడం. అంటే మా బ్రదర్స్ ఇదే ఫీల్డ్ ఫస్ట్ నుంచి, మేము ఇదే ఫీల్డ్. ఫ్యామిలీ అంతా అదే ఫీల్డ్లోనే ఉన్నారా? కారం. సో మీ ఫేవరెట్? అమ్మో, మేము వాడే కారంగా కేజీ సన్న మిరపకాయల కారం కాబట్టి ఎక్కువ స్పైసీ తింటాం. అప్పటి నుంచి అలవాటు. మీరు ఇందులో కొబ్బరి పొడి కూడా వేస్తున్నారండి? వేస్తాం. ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తున్నారు కాబట్టి కొంచెం కారం కూడా లాగుతుంది కదా. సో మీ వారు చేసే వంటల్లో మీకు ఏదైనా ఇష్టమైంది ఉందండి? ఇప్పటివరకైతే ఏం తింది మేడం. అవునా? సో ఇప్పటి వరకు ఏం పెద్ద ఇష్టపడలేదు, మేబీ ఈరోజు ఇష్టపడచ్చేమో. చేస్తాను మేడం, చికెన్ చేస్తాను నేను. చికెన్ అందుకే మేము లేనప్పుడు చేసుకుంటారు మేడం. అవునా? ఎప్పుడైనా నేను ఉండాను కదా, ఉండనప్పుడు చేసుకుంటారు. ఏమండి చాలా బాగా చేశారండి, రోజు మీరే వండండి ఇంకా అన్నారు అనుకోండి, ఎంత కష్టమైపోద్ది అమ్మా. ఇప్పుడు జీలకర్ర పొడి వేసారా? ధనాల పొడి వేయలేదు, జీరా పొడి వేసారు. జీలకర్ర పొడి వేసారా? చూసారా, మీతో మాట్లాడుతూ ఉంటే మీ ఆవిడ వేసేస్తున్నారు సీక్రెట్ గానమ్మా. దీని మీద కొంచెం మూత పెట్టాలా? మూత పెట్టేసారు. ఓకే. ఇవి బెండకాయలు వేరే ప్యాన్లో కొంచెం వేయించుకోవాలా, జిగుడుగా రాకుండా. ఓకే, వేయించేద్దాం. సిమ్లో పెట్టాను.
ఇవి వేయించుకున్నాక మనం అందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసి సో జిగురు ఉండకూడదు. జిగురు రాకుండా మేడం. మామూలుగా జిగురు వచ్చి తడితో కట్ చేస్తేనే కదండి ఆ జిగురు వస్తుంది. ఇట్లా కూడా కొంచెం వేస్తే తడి అనేది పోతుంది లోపల, వాటర్ లాగా ఉండేది వెళ్ళిపోతుంది. మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టే కదా ఇక్కడ ఇద్దరు రావడం. హ్యాపీగానే ఉందా? మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. చూద్దాం మేడం. వేసి వేయచ్చు మేడం. ఇప్పుడు ఏమేస్తారు? కొద్దిసేపు క్యాప్ పెట్టదు, మగ్గుతుంది బెండకాయలు. చూద్దామండి అయిందా? చూద్దాం మేడం. చింతపండు రసం గుజ్జు. చింతపండు గుజ్జు. తొందరగా మర్చిపోతుంటారా ఏమైనా? వేయలే మేడం, కొంచెం కంగారు పడుతున్నారు ఇప్పుడు, లేకపోతే. చూద్దామైతే మీరు వంట చేసేటప్పుడు. ధనియాల కూడా ధనియాల పొడి వేసుకుందాం మేడం. అంటే మా వరకు స్పైసీ చేస్తాం మేడం, కొంచెం వేరే వాళ్ళు వచ్చి కొంచెం ఇబ్బంది పడతారు స్పైసీ తినలేక. అవునా? వెంటనే నిమ్మకాయలు అన్ని పక్కన పెట్టాల్సింది. క్యాప్ పెట్టాలి మేడం. ఇంకా అయిపోయినట్టే కదా? ఇంకా లేదు, అయిపోయినట్టే. కొంచెం మగ్గేస్తే అయిపోయింది. క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేయండి. మరి కాసేపు మగ్గితే సరిపోతుంది అంతే? సరిపోతుంది మేడం. సో కొత్తిమీరతో ఇంకా గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా అయిందా? చూద్దాం మేడం. చూడండి, ఇంకా అయిపోయినట్టేనా? నూనె తేలిందంటే ఇంకా అయిపోయినట్టే. అయిపోయింది మేడం. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేద్దాం. కారం అన్నట్టుగా నాకు కారం కూర కనిపిస్తుంది ఎర్రగా. అయిపోయింది మేడం. చెప్పివ్వండి. బెండి మటన్ కర్రీ మేడం రెడీ. బెండి మటన్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బెండి మటన్ కర్రీ తయారీ విధానం. ముందుగా బెండకాయ ముక్కలు వేయించాలి. ఒక పాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా, ఉడికించిన మటన్, కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండి మటన్ కర్రీ రెడీ.